టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. వారసత్వం కోసం ఒక మగబిడ్డను కనమని చరణ్ ని అడుగుతూ ఉంటా అనే వ్యాఖ్యను ఆయన ఇటీవల ఒక షోలో సరదాగా చేశారు. అయితే ఈ మాటని కొందరు వైరల్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. చిరంజీవి కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదనే విషయం వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. కానీ కొన్ని వర్గాలు ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి చేసినటువంటి సరదా వ్యాఖ్యలు కేవలం అక్కడ చెప్పినటువంటి మాటలు సరదా కోసం మాత్రమే. షోలో ఉన్న హాస్యభరిత వాతావరణంలో మాట్లాడుతూ చేసిన మాటల్ని సీరియస్ గా తీసుకుని ఆయనపై విమర్శలు చేయడం అన్యాయమని మెగాస్టార్ అభిమానులు అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా లింగ వివక్ష చూపే వ్యక్తి కాదని, ఎన్నో సేవా కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి కూడా ఈ వివాదంపై స్పందించారు. చిరంజీవి గారు కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కొత్త దుమారం రేపాయి. ఈ విమర్శలు చిరంజీవి అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. ఆయన లింగ వివక్షను ప్రోత్సహించేందుకు అలా మాట్లాడలేదని, తాను సరదాగా మాట్లాడిన మాటల్ని వక్రీకరించడం సరికాదంటున్నారు. పైగా గతంలో చిరంజీవి మహిళా సాధికారితకు అనేక సహాయ చర్యలు అందించారని, పలువురు మహిళా కళాకారులకు ఆయన ఎంతో మద్దతు ఇచ్చారని చెప్తున్నారు. సినిమా పరిశ్రమలో చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకెంతో ప్రేరణగా నిలుస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, సదుద్దేశంతో చేసిన సరదా వ్యాఖ్యల్ని అనవసరంగా వివాదాస్పదం చేయడం మానుకోవాలని మెగాస్టార్ అభిమానులు కోరుతున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం అనైతికమని, ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల సమాజంలో అనవసరమైన చర్చలు కొనసాగుతాయని సూచిస్తున్నారు. మేడం కిరణ్ బేడీజీ, మీరు పెద్ద పదవిలో ఉన్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్ళు, మహిళల పట్ల మంచి వివేకం కలిగిన వారు. చిరంజీవి గారు పిల్లల్ని పెంచిన వాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోండి అని అంటున్నారు. మీరు ఎలా పెరిగారో మీకు తెలుసు. చిరంజీవి గారి ఇంట్లో ఆడపిల్లలకి తక్కువ కాదు. ఆయనకే 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో 2 ఆడపిల్లలు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య, తమ్ముడు అందరూ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా తన తమ్ముడు కూతుర్ని కూడా తన బిడ్డలాగానే పెంచారు. అంతేకాకుండా వాళ్ళ కజిన్స్ లో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆయన సరదాగా చెప్పారు కానీ అందులో ఏమాత్రం సీరియస్ లేదు. అంతెందుకు, తన బిడ్డ అయినటువంటి రామ్ చరణ్కి పుట్టింది మొదటి సంతానం ఆడపిల్ల. తననే ఒక దైవాంశ సంబుధలాగా ఇంట్లో అందరూ చూసుకుంటున్నారు. ఆయన చెప్పినది ఓ సరదా వాతావరణం, ఒక హాస్యపు జల్లు కురిపించడానికి మాత్రమే అన్న విషయాన్ని కిరణ్ బేడి గారు గుర్తుంచుకుంటే మంచిది అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మెగా ఫ్యామిలీని అవమానిద్దామని ఎదురు చూసే వాళ్ళకి ఇలాంటి పేరున్న వాళ్ళు చేసే వ్యాఖ్యలు నెగటివిటీని పెంచుతాయి తప్ప పాజిటివిటీని కాదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి.